గులాబీ పార్టీ గుల్లవుతోంది. హస్తం అయస్కాంతంలో మారడంతో ఎమ్మెల్యేలంతా కారు దిగి కాంగ్రెస్ వైపు ఆకర్షితులవుతున్నారు. అసెంబ్లీ లోక్సభ ఎన్నికల తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ బలం 39గా ఉండేది. ఇప్పటికే 5 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిపోయారు. త్వరలోనే 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారన్న వార్తలు వస్తున్నాయి. దీంతో బీఆర్ఎస్ లో మిగిలే ఎమ్మెల్యేలు ఎంతమంది అనే చర్చ జరుగుతోంది. గులాబీ పార్టీ గుల్లవుతోంది. హస్తం అయస్కాంతంలో మారడంతో ఎమ్మెల్యేలంతా కారు దిగి కాంగ్రెస్ వైపు ఆకర్షితులవుతున్నారు. అసెంబ్లీ లోక్సభ ఎన్నికల తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ బలం 39గా ఉండేది. ఇప్పటికే 5 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిపోయారు. త్వరలోనే 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారన్న వార్తలు వస్తున్నాయి. దీంతో బీఆర్ఎస్ లో మిగిలిన ఎమ్మెల్యేలు ఎంతమంది అనే చర్చ జరుగుతోంది. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, గులాబీ పార్టీ నుంచి మొత్తం ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. మరి దీని మీద మరిన్ని డీటెయిల్స్ ఇవ్వండి. రైట్ సౌమ్య, బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. మనం లాస్ట్ టైం చూసాం 2019లో 100 మంది ఎమ్మెల్యేలతో కిటకిటలాడినటువంటి తెలంగాణ భవన్ ప్రస్తుతం 6 నెలల వ్యవధిలోనే మొత్తం కూడా పార్టీ తీవ్ర ఇబ్బందుల్లో, చాలా కష్టకాలంలో ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. 6 నెలల క్రితం అసెంబ్లీకి ఎన్నికలు జరిగిన టైంలో 39 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ తరఫున గెలిచారు. ప్రజెంట్ రీసెంట్ గా జరిగినటువంటి కంటోన్మెంట్ ఎన్నికల్లో లాస్యనందిత చనిపోయిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో శ్రీ గణేష్ గెలవడంతో కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళిపోయింది. ప్రస్తుతం 38 ఆ పార్టీ బలం. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఆ 38 మందిలో 5 దాన నాగేందర్ కావచ్చు, లేదా తెల్ల వెంకట్రావు గాని, కడియం శ్రీహరి కావచ్చు, పోచారం శ్రీనివాసరెడ్డి మొన్న కూడా జాయిన్ అయ్యాడు. అదే సంజయ్ కుమార్ నిన్న నైట్ కండవ కప్పుకున్నారు. 5 బోను ప్రస్తుతం 33 మంది బీఆర్ఎస్ పార్టీ బలంగా కనిపిస్తోంది. కానీ ప్రజెంట్ మనకున్నటువంటి సమాచారం ప్రకారం బీఆర్ఎస్ లో ఏ క్షణంలో ఎవరు పార్టీ జంప్ అవుతారని కేసీఆర్ కు అంతు చిక్కని పరిస్థితి. ఈ రోజు మేము ఎవరు పోతలేం సార్ అని చెప్తున్నారు. తెల్లారగట్టి కండవ కప్పుకుంటున్నటువంటి పరిస్థితి. ఇది లోక్సభ ఎన్నికల ముందు జరిగింది. ప్రజెంట్ కూడా అలాంటి సిచ్యువేషన్ నెలకొంది. అయితే మనకున్నటువంటి సోర్స్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గెలిచినటువంటి ఈ 38 మందిలో 5 బోను మొత్తం 33 మంది ప్రజెంట్ కనిపిస్తున్నప్పటికీ కూడా వారిలో మిగిలేది కేవలం 15 అంటే 15 మంది అయినటువంటి విషయాన్ని మనకు అందుతున్నటువంటి సమాచారం. వాళ్ళెవరు, మిగిలే వాళ్ళు ఎవరు, పోయే వాళ్ళ విషయం ఎట్లాగూ ఏ క్షణమైనా తెలిసే అవకాశం ఉంది. కానీ అసలు మిగిలేవారు ఎవరు పార్టీలో? ఎందుకంటే మొదట్లో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంటే పిసిసి అధ్యక్షుడు కావచ్చు రేవంత్ రెడ్డి, ఆయన క్లియర్ గా చెప్పాడు మొన్న సీఎం హోదాలో, ఆ పార్టీలో మిగిలేది ఆ 4 మాత్రమే అని అన్నాడు. కానీ ఆ 4తో పాటు మరికొంతమంది కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. వాళ్ళు ఎవరు ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ మనకున్నటువంటి సమాచారం ప్రకారం పార్టీ ఫౌండర్ గా, అధ్యక్షుడిగా ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎట్లాగూ ఉంటారు. కేటీఆర్ తనయుడిగా ఉన్నారు. ఆయన ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా పనిచేశారు. ఆయన ఖచ్చితంగా ఉంటున్నారు. హరీష్ రావు, తన్నీర్ హరీష్ రావు సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన 100% ఉంటారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ కొత్త దశలో స్టార్టింగ్ లో పోతారేమో. గతంలో టీడీపీ నుంచి బీఆర్ఎస్ లోకి వచ్చి మంత్రి పదవి తీసుకున్నాడు. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆయన కూడా మళ్ళీ పార్టీ మారుతారనే ఒక చర్చ కూడా జరిగింది మొదట్లో. కానీ ఆయన పోయే అవకాశం లేదని మనకున్నటువంటి సమాచారం ఉంది. అదేవిధంగా జగదీష్ రెడ్డి సూర్యాపేటలో నియోజకవర్గంలో ఉన్నాడు. గడిచిన 3 పర్యాయాలు కూడా ఆయన గెలవడం జరిగింది. 2 పర్యాయాలు ఆయన మంత్రిగా స్వీకరించినటువంటి పరిస్థితి. కనుక ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గెలిచినటువంటి ఏకైక ఎమ్మెల్యే ఆయనే. వేరే పార్టీ పోయినా కూడా పెద్దగా ఉపయోగం లేదు కాబట్టి ఆయన ఖచ్చితంగా ఉంటున్నాడు. ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వం వచ్చినా కూడా ఆయన మంత్రి పదవి దక్కుతుందనే ఆశతో కావచ్చు, లేదంటే వివిధ కారణాల వల్ల పార్టీలో అంతేంత ముఖ్యంగా కేసీఆర్ కి సన్నిహితంగా కూడా ఉంటారు కాబట్టి, ఉద్యమ కాలం నుంచి ఉన్నాడు కాబట్టి ఆయన ఉండే అవకాశం 100% కనిపిస్తోంది. అదేవిధంగా కల్వకుంట్ల
కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించి విద్యాసాగర్ రావు తనయుడు ఆయనే. కనుక ఆయన కోరుట్ల ఎమ్మెల్యేగా ప్రజెంట్ కొనసాగుతున్నారు. బట్ ఆయన కూడా 100% ఉంటారు అన్నటువంటి సమాచారం అయితే మనకు అందుతోంది. వేముల ప్రశాంత్ రెడ్డి మాజీ మంత్రిగా ఉన్నారు బాల్కొండ నుంచి. బట్ రీసెంట్గా అటు ప్రశాంత్ రెడ్డి ఇద్దరు కూడా పార్టీ మారుతారు అన్న ఒక చర్చ కూడా జరిగింది. కానీ ప్రశాంత్ రెడ్డి వెళ్లే అవకాశం లేదు అని మనకున్నటువంటి సమాచారం అందుతుంది. ఎందుకంటే ఆయన పార్టీ మారడం కరెక్ట్ కాదని అక్కడ అపోనెంట్గా ఉన్నటువంటి వ్యక్తుల నుంచి కూడా ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన పార్టీ మారరు అనే సంకేతాలు అయితే వస్తున్నాయి. అదేవిధంగా సబితా ఇంద్రారెడ్డి ఆల్రెడీ బీఆర్ఎస్ క్యాబినెట్ లో గతంలో మంత్రిగా పనిచేసింది. గతంలో కూడా వివిధ పోర్ట్ఫోలియో అనుభవించినటువంటి ఆమె కనుక కాంగ్రెస్లోకి రావడం వల్ల పెద్దగా ఇప్పుడు స్థానం ఇచ్చే అవకాశం లేదు. మరీ ముఖ్యంగా ఇప్పుడు ఒకటి ఎస్టీకి ఒకటి బీసీ కోటాలో 2 మంత్రులు మహిళలు ఉన్నారు. మరొక మంత్రికి అవకాశం కూడా లేదు కనుక ఖచ్చితంగా అక్కడ పార్టీ మారాల్సిన అవసరం లేదని కూడా ఆమె భావిస్తున్నారు. కనుక అలా కొడుకు ఫ్యూచర్ కూడా దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా అక్కడే ఉంటారని కూడా సమాచారం. బీఆర్ఎస్లోనే కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు కనుక కొత్త ప్రభాకర్ రెడ్డి అక్కడ బీజేపీ నుంచి గట్టి ఫైట్ ఇవ్వాలన్నా, అదే సమయంలో మెదక్ జిల్లాలో కంచుకోటగా ఉన్న నేపథ్యంలో అక్కడ ఖచ్చితంగా బీజేపీని కానీ కాంగ్రెస్ని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా కొత్త ప్రభాకర్ రెడ్డి బెటర్ అనేటువంటి ఆలోచన. గతంలో ఎంపీగా పనిచేశారు, లాయల్గా ఉన్నారు పార్టీలో, అందుకే ఆయన ఉండే అవకాశం దాదాపు కనిపిస్తోంది. అదేవిధంగా సునీత లక్ష్మారెడ్డిది కొంత డౌట్ఫుల్గా ఉంది, ఆయన మనం పక్క పెట్టేద్దాం. వివేక్ గౌడ్ గ్రేటర్ హైదరాబాద్ సంబంధించినటువంటి దాంట్లో వివేక్ గౌడ్ కుత్బుల్లాపూర్లో ఉన్నారు. ఖచ్చితంగా ఆయన భారీ మెజార్టీతో గెలిచారు. బీఆర్ఎస్లో అత్యధిక మెజార్టీతో గెలిచింది వివేక్ గౌడే. ఆయన ఇప్పుడు 3 పర్యాయాలు గెలిచాడు. బట్ మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుంది అన్నటువంటి ఆశతో పాటు అక్కడ కాంగ్రెస్ పోదామన్నా కూడా అక్కడ ఆల్రెడీ వాళ్ళ బాబాయే శ్రీశైలం గౌడ్ ఉన్నారు కనుక అక్కడ పోవడానికి ఆస్కారం లేదు. వివిధ కారణాలు అయితే బీఆర్ఎస్లో ఉంటారనే సమాచారం ఉంది. కౌశిక్ రెడ్డి ఇప్పుడు ఈ మధ్య కాలంలో వరుసగా కాంగ్రెస్ మీద ఫైట్ చేస్తున్నటువంటి వ్యక్తి. ఇసుక ఇష్యూ కావచ్చు, వివిధ కారణాల వల్ల ఆడ హుజరాబాద్ లో ఆయన గెలవడం మామూలు వ్యక్తి కాదు. ఎందుకంటే అక్కడ ఈటెల రాజేందర్ మీద గెలిచాడు కనుక ఖచ్చితంగా అటు బీజేపీకి పోయడానికి ఆస్కారం లేదు. ఇటు కాంగ్రెస్ కూడా కొద్ది కష్టంగానే ఉంది ఫైట్ చేస్తున్నటువంటి సందర్భం. కౌశిక్ రెడ్డి మొదటిసారి ఆయన ఎమ్మెల్యేగా అయ్యాడు కనుక బీఆర్ఎస్ తోనే అంటి ఉండే అవకాశం కనిపిస్తుంది క్లియర్ గా. అదేవిధంగా చింతా ప్రభాకర్ కూడా జగ్గారెడ్డి అక్కడ కాంగ్రెస్ పార్టీ పోవడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే అక్కడ జగ్గారెడ్డి నియోజకవర్గం సంగారెడ్డిలో చాలా ఫైట్ ఇచ్చి గెలిచినటువంటి వ్యక్తి. జగ్గారెడ్డి ఈ రోజు కనుక గెలిచుంటే మంత్రి పదవి దక్కేది జగ్గారెడ్డి. కనుక ఆయన ఓడించింది కాబట్టి అక్కడ పోయి నిమనలేని వ్యక్తి, అక్కడ మాత్రం ఖచ్చితంగా ఉండలేని వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా చింతా ప్రభాకర్ కూడా ఉండే అవకాశం ఉంది ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి గెలిచినటువంటి వ్యక్తిగా. బట్ మనం చూడాలి ముఠా గోపాల్ కూడా హైదరాబాద్ సంబంధించినటువంటి వ్యక్తి. ఇక్కడ ముషీరాబాద్ లో ఇక్కడ అంజన్ కుమార్ యాదవ్, అనిల్ కుమార్ యాదవ్ ఇద్దరు తండ్రి కొడుకులు. రీసెంట్ గా అనిల్ కుమార్ యాదవ్ కు ఎంపీగా చేసింది కాంగ్రెస్ పార్టీ. అంజన్ కుమార్ యాదవ్ నెక్స్టారి ఖచ్చితంగా ఎమ్మెల్యేగా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి అవకాశం ఉంది. కానీ కాంగ్రెస్ పోవడం వల్ల అక్కడ అంజన్ కుమార్ యాదవ్తో ఇబ్బంది ఉండే అవకాశం ఉంది కనుక పోయే అవకాశం లేదు. అదేవిధంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగాం ఎమ్మెల్సీగా గతంలో ఉండే బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్తో గెలవడం జరిగింది. రీసెంట్గా జనగాంలో ఆయన మరోసారి గెలవడం జరిగింది అసెంబ్లీ నుంచి. ఆయన లాయల్టీగా విద్యా సంస్థలు ఉన్నాయి, యూనివర్సిటీ ఉంది, ఖచ్చితంగా ఆర్థికంగా అన్ని రకాల ఉన్నాయి కాబట్టి ఆయన బయట పార్టీకి పోవడం వల్ల పెద్ద యూజ్ లేదు అనేది కూడా ఆయన ఆలోచనగా ఉంది. అదేవిధంగా పద్మారావు గౌడ్ రీసెంట్గా సికింద్రాబాద్ నుంచి ఆయన అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. అయితే మొన్న లోక్సభలో మాత్రం ఓడిపోయాడు. అయితే మొదటి నుంచి పజ్జన్న అని అక్కడ అందరు ముద్దుగా పిలుచుకున్నటువంటి ఆయనే మొదటి నుంచి లాయల్గా ఉన్నాడు. మంత్రి పదవిని చేశాడు కేసీఆర్, డిప్యూటీ స్పీకర్ని చేశాడు. ఆయన తెలంగాణ ఉద్యమకారుడుగా ఉన్నాడు కాబట్టి ఈ మనం చెప్పినటువంటి 15 మంది గన్ షాట్ గా ఉండే అవకాశం ఉంది అనేటువంటి చర్చ జరుగుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ఒక 2 గెలిచిన వాళ్ళు పార్టీ మారుతారని ఒక చర్చ జరుగుతుంది. మరికొంతమంది గంగుల కమలాకర్ పార్టీ మారుతారని చర్చ జరుగుతుంది. ఇట్లా చాలా మంది వివిధ జిల్లాల నుంచి ఉత్తర తెలంగాణలో గెలిచిన వాళ్ళు వెళ్ళిపోతారనే చర్చ జరుగుతుంది. గ్రేటర్ హైదరాబాద్ లో మనం చెప్పినటువంటి 1-2 పేరు మినహాయించి మిగతా వాళ్ళు పార్టీ మారుతారనే చర్చ అయితే జరుగుతుంది. కనుక ఈ మొత్తం 33 మందిలో మిగిలిన వాళ్ళు పోంగా 5 మంది పోంగా 33 మందిలో 15 మంది మాత్రమే మిగిలే అవకాశం ఉంది ఖచ్చితంగా అన్నటువంటి సమాచారం అయితే మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇది తాజా అప్డేట్. అయితే నరేందర్, ఈ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు ఆకర్షితులు అవడానికి కారణం ఏంటంటే అధికార పార్టీ కాబట్టి ఏమైనా ఒత్తిళ్లు ఉన్నాయంటారా? వీళ్ళు మనం చెప్పినటువంటి
దాంట్లో వీళ్ళకి ఎవరికి ఇంతవరకు ఫోన్ కాల్స్ రాలేదు. అదే సమయంలో పిసిసి అధ్యక్షుడు హోదాలో కానీ సీఎం రేవంత్ రెడ్డి హోదాలో ఆయన ఏనాడు కూడా ఈ ఆపరేషన్ ఆకర్ష్లో వీళ్ళని ఎవరు కూడా చేర్చలేదని కూడా మనకు తెలుస్తుంది. వీళ్ళు పార్టీ మారడానికి అక్కడ ఉన్నటువంటి పార్టీలు అక్కడ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత అడ్డు చెప్పడం వల్ల కొంత కావచ్చు, లేదా వీళ్ళు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని కొంత థ్రెటనింగ్ చేశారు కాబట్టి వీళ్ళు రావడం వల్ల పార్టీకి పెద్ద ప్రయోజనం లేదనేటువంటి ఆలోచన వల్ల వీరు మాత్రం వచ్చే అవకాశం లేదని చాలా క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఇక మిగిలిన వాళ్ళు పార్టీ మారడానికి గల కారణాలు ఏంటంటే వివిధ రకాల నియోజకవర్గాల్ని డెవలప్ చేసుకునే అవకాశాలు కొంతమంది కనిపిస్తున్నాయి, కొంతమందికి వివిధ రకాల బలహీనతలు అడ్డొస్తున్నాయి. అదే సమయంలో కొంతమంది మంత్రి పదవులు వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి. ఇట్లా ప్రజెంట్ అయితే మంత్రివర్గ విస్తరణలో 6 ఖాళీలు ఉన్నాయి కాబట్టి అలా 2 లేదా 3 బీఆర్ఎస్ నుంచి వచ్చే వాళ్ళకి ఇచ్చే అవకాశం కనిపిస్తుందని ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే పోచారం శ్రీనివాసరెడ్డి కావచ్చు, అదేవిధంగా నిన్న జాయిన్ సంజయ్ కుమార్ కావచ్చు, లేదంటే అందుకన్నా ముందు దానం నాగేందర్ కానీ, తెల్ల వెంకట్రావు కావచ్చు, కడియం శ్రీహరి కావచ్చు, వీళ్ళలో ఒకరిద్దరికి మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందని చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే మిగతా వాళ్ళకి కాల్సల్ని ఆపరేషన్ ఆకర్షణ వాళ్ళు త్వరలోనే చేరుతారంటే ఒక సంకేతాలు అవుతున్నాయి. ఇప్పటికే దానం నాగేందర్ చెప్పాడు 20 మందికి పైగా మాకు టచ్ లో ఉన్నారని కూడా చెప్పారు. ఒక పక్క ఏకంగా రేవంత్ రెడ్డి అయితే ఆ 4 తప్ప మిగతా వాళ్ళందరూ కూడా గేట్లు ఎత్తేస్తే వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే చెప్పారు. కనుక మనం చెప్పినటువంటి విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం దాదాపు 18 నుంచి 20 మంది వెళ్లే అవకాశం చాలా క్లియర్ కట్ గా కనబడుతుంది. మనం చెప్పినటువంటి ఈ 15 మందే మిగులుతారా అనే ఒక చర్చ అయితే మనకు వినపడుతోంది. ఓకే నాగేందర్, థ్యాంక్ యూ.